తాజాగా పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ కమ్యూనిటీ వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలకి కారణమైనటువంటి వ్యక్తి, 58 రోజుల ఆమరణ దీక్షతో ప్రాణాలు సైతం అర్పించినటువంటి వ్యక్తి విగ్రహంని కమ్యూనిటీ వాళ్ళు సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి. అదే సమయంలో ఒక పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి మాత్రం గవర్నమెంట్ 1750 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎంతవరకు సమంజసం? నిజంగా ఆ కమ్యూనిటీకి ఇలా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నా వల్ల మీ వల్ల కాలేదు సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంత పేరు విని మనం ఇలా పట్టిన అన్నం తింటున్నాం అంటే, ఆయన తెలుగు ప్రైడ్ని మనం కాపాడుకున్నాం అంటే, అయితే ఇప్పటికీ మద్రాస్ ప్రెసిడెన్సీలో మగ్గేవాళ్ళం. ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. ఆయన మరణం అసలు నిజంగా చెప్తున్నాను, రాజకీయాలు తెలిసిన ముఖ్యంగా ఆయన చరిత్ర చదువుకున్న ఎవరికైనా సరే, ఆయన తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అసలు నిజంగా చెప్పాలి, అలాంటి చావు కనీసం పగవాడికి కూడా రాకూడదు సార్. ఒక్కడిలో కూడా చలనం లేదు. ఆ మహానుభావుడు ఆ విధంగా అచేతన స్థితిలో చనిపోతే, కేవలం మనం రాష్ట్రం వచ్చేసిందని అనుభవించి సంతోషాలు కొట్టుకొని తప్పులు కొట్టుకుంటున్నాం. కానీ ఆయన మరణం అది నిజమైన రాజకీయ దుర్మరణం, నిజమైన త్యాగం. అందుకే ఆయన త్యాగజీవి. ఏదో చూడండి, స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని ఏదో పెడుతున్నారు చూడండి. అవును, ఇది ప్రభుత్వం ఎప్పుడో చేయాలి, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉంటే. నేను అసలు యాక్చువల్గా రోసయ్య గారు మహానుభావుడు ఆయన టెన్యూర్లో ఇది జరుగుతుంది అనుకున్నా. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఆ నెల్లూరు జిల్లాకి ఆ మహానుభావుడు పేరు పెట్టాడు, నెల్లూరు జిల్లా అని. నేనైతే రోసయ్య గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాను. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు అనే మహనీయుడు విగ్రహం ఎక్కడో దగ్గర పెడతారు ఇంత లెవెల్లో. ఏదైతే ఆ కమ్యూనిటీ ముందుకు వచ్చింది, వాళ్ళకైతే నేను నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. చాలా 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 అత్యున్నతమైన పని చేస్తున్నారు. ఆ మహనీయుని చరిత్ర, ఆంధ్ర అన్న పేరు ఎక్కడ వినబడిన ఆ మహనీయుని జీవితాంతం స్మరించుకోవాల్సిందే. అలాంటివాడైనా సరే డబ్బులు మీరు మీ ఆ త్యాగజీవికి మీ వంతుగా మీరు తృణప్రాయంగా దయా చేస్తున్నందుకు ప్రభుత్వం అయితే సిగ్గుపడాలి. మనం ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. కానీ అదే ప్రభుత్వం ఒక పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహాన్ని మాత్రం ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేస్తుంది. అది చేతనైతే బసవతారకం ట్రస్ట్ నుంచో లేదా అంతే కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ వీటిలోంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయమనండి. అవును, అప్పుడు 1750 కోట్లు 3000 కోట్ల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లాగా దానికి అంతకనే పెద్ద కట్టమనండి, ఏమేం కాదన్నాం. అమరావతిలో ఇప్పుడు ల్యాండ్ అమ్మారు కదా, తిరుమల దేవదేవుడికే 50 లక్షలు, దేవదేవుడికే 50 లక్షలు. మీరు కూడా అన్ని ఎకరాలు అన్ని 50 లక్షలు కోటి రూపాయల రేటుకి అమ్మి కొని, ఎస్ ఎన్టీఆర్ పార్టీ పరంగా రామారావు గారికి ఆత్మ శాంతించడానికి మేము పశ్చాత్తాపంతో విగ్రహం పెడుతున్నాం, పెట్టుకోండి మీ డబ్బులతో, మాకే అభ్యంతరం. కానీ ప్రభుత్వ ధనం ఈ రోజున్న క్రైసిస్లో రైతులకి మీరు ఈడ్చుకొని ముక్కుతూ మూలుగుతూ మీరు ఇస్తాన డబ్బులు 3 విడతల్లో ఇస్తూ, అకాల వర్షాలకి తుఫాన్లకి రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఈ విగ్రహాలు దాని ఆవశ్యకత అంటే, ఎస్ ఆ సామాజిక వర్గ పరంగా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకున్నాడు. మీకు చేతనైతే మీ సామాజిక వర్గం పరంగా అబ్బాబాబా మేము పెద్ద ఇదని చెప్తుంటారు కదా, కోడ చేయడానికి మొన్న పదవి ఇచ్చారు కదా, ఇలా అమెరికా అంతా దండుకొని రమ్మన్నాడు, దండుకొని తీసుకొచ్చి డబ్బులు పెట్టి పడనండి, మాకే అభ్యంతరం లే. ఆ మహనీయుడి విగ్రహం ఖచ్చితంగా కావాలి, అది కూడా నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్. మీరు ఏటి అర్హత మీకైతే లేదు. ఆ తెలుగుదేశం రామారావు గారు ఆక్రందన, ఆయన పార్టీ లాక్కొని దగ్గరించి ఆయన పడిన మానసిక సంఘర్షణకి మీకేం హక్కు ఉంది ఆయన్ని గౌరవించుకోవడానికి? ఎగ్జాక్ట్లీ. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని, ఎస్ మేము పిలుపునిస్తాం మా నాయకుడి విగ్రహం ప్రతిష్టకి, గవర్నమెంట్ పరంగా మేము కూడా ల్యాండ్ కొంటున్నాం అని చెప్పి పెట్టండి, ఇలా సెల్యూట్ పెడతాం శభాష్ అని. ఇలాంటి పనికొచ్చిన పనులకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాడు బయటికి? చిన్నప్పుడు సినిమా మొదలప్పుడు తాతయ్య 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 మా ప్రాణాలు తినేసివాడు కదా. అవును కదా, తాతయ్య బాబాయ్ తప్ప ఇంకో కథే ఉండేది కదా మాకు. నేను చంద్రబాబు గారికి పోలికలు ఏమైనా వచ్చాడు, ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళా సినిమా స్థాయిలో నెలదొక్కగానే తాతయ్యని బాబాయ్ని మర్చిపోయావా? బాబాయ్ నువ్వు ఏదో కొట్టుకు సచ్చారు అనుకో మీ నాన్న పరంగా, అది ఓకే. తాతయ్య విషయం స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, మీరెందుకు కట్టడం? మేము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేము మా కుటుంబం మేము నిర్మించుకుంటాం అని చెప్పాలి కదా. పొట్టి శ్రీరాములు గారికి సామాజిక వర్గం ఎలా బయటకు వచ్చిందో మీరు పిలిపేవండి, తప్పేముంది? వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఏరామన్ గారు అంతే కదా. అదే పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరు జిల్లాకి నామకరణం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందాక మీరు చెప్పినట్టు 2005లో జియో నెంబర్ 676 ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ ష్యూర్ తీసుకొస్తే నిన్న అదే పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న వ్యాఖ్యలు, నెల్లూరు జిల్లాకి నామకరణం తానే చేశాను. అబద్ధాలు జనాలకు పెనట్రేట్ చేసుకోండి, మాకేం పోయింది? కళ్ళ ముందు జీవో ఉంటున్నా సరే అంతలాగా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? అదే తప్పేలా చాలా ఉన్నాయి కదా ఎలివేషన్ ఇవ్వడానికి, సోషల్ మీడియాలో బిట్లు కట్టేసి కొట్టుకోవడమే, అంతకన్నా ఇంకేముంది? వాళ్ళు ఆగట్లేదండి, వాళ్ళు ఆగట్లేదు, అబద్ధాలు అని కూడా జంకట్లేదు, కళ్ళు ఆరపకుండా చెప్పేస్తున్నారు, మనం ఏం చేయలేము. ఆయన చూడండి, ఇంకో చిన్నపిల్లడు స్టేజ్ మీద మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిజమైన వారసుడు చంద్రబాబు గారు అని చెప్తాను. చూశాను, విన్నాను. ఏమని చెప్పాలి దానికి? కనీసం అక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఏం మాడుతున్నావు? నిజంగా ఒరే మద్రాసి అని పిలుస్తున్నప్పుడు కాదు మేము తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పిన రామారావు గారిని కూడా స్ఫురించుకోవడం రావట్లేదు అలా పార్టీకి. మద్రాస్ ప్రావిన్స్ నుంచి స్వతంత్ర ప్రతిపత్తి తెచ్చిన మహనీయుడి సభ సాక్షిగా, ఆయన జయంతి సాక్షిగా
ఏ రామారావు గారు మహనీయుడు, తెలుగుదేశం పార్టీ ఆరాధ్య దేవుడు అని చెప్తారు కదా, ఆయన కదా రే మద్రాసి అని పిలిచి దగ్గర గర్వంగా రే తెలుగోడు అని పిలిపించుకునే సామర్థ్యం ఇచ్చినోడు ఆయన వారసుడు అంటావా చంద్రబాబు గారిన? అది కూడా తెలియట్లేదా? అది ఇది వీళ్ళు తెలివితేటలు. అందుకే ఈ బుడంకాయ రాజకీయాలు చేసుకొని ఒరిజినల్ రాజకీయాలను షేడౌట్ చేద్దాం అంటే చాలా కష్టం. రైట్. ఇక దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది. తమిళనాడులో ప్రభావం ఎలా ఉండబోతుంది? మీరు ఏమైనా దేని మీద ఏమైనా అంచనా? ఈ దెబ్బకి ఏడీఎంకే మడతడిపోద్ది. ఓకే. చూడాలి టీవీకే మరి పవన్ కళ్యాణ్ టైప్లో అడవడే ఉంటుందా? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అడవడే ఉంటుందా? ఇప్పుడు పొలిటికల్ సినారియోలో సినిమా యాక్టర్లను ఎంటర్టైన్ చేసేసే అంత నేపథ్యాలు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో లేవు సార్. ఓకే. మరి రీసెంట్ పాస్ట్ లో కమల్ హాసన్ లాంటి అంతకన్నా గొప్ప నటుడు ఎవడు ఉండడు. ఆయన్నే స్పేర్ చేయలేదు వాళ్ళు, మొన్న గుండు గీసి పంపించారు. మిగిలింది మీరు చూసుకుంటే రజనీకాంత్ లాంటి ధైర్యం చేయలేపాడు ఆయన. చేయలేపడానికి తగ్గాడు. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో నాకు ఉన్న ఒక ప్రాథమిక అంచనా, ఎందుకంటే నాకు ఎలక్షన్ కమిషన్ మీద ఈ బీజేపీ గేమింగ్ల మీద నాకు పూర్తి నమ్మకం పోయింది. ప్రిడిక్షన్స్ కూడా తప్పని చెప్తాను, చెప్పడం కూడా తప్పు. కరెక్టే. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇప్పుడు ఏ డిఎంకే పరంగా చూసుకున్నా సరే అమ్మ పథకాలు ఏవైతే ఉన్నాయో జయలలిత అమ్మ పథకాలని ఈ డిఎంకే ముఖ్యంగా స్టాలిన్ గారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క పథకాన్ని కూడా ఆయన గండి పెట్టలేదు. అవన్నీ చాలా మంచి పథకాలను కొనియాడుతూ అమ్మ పథకాలను కంటిన్యూ చేసుకున్నాడు. ఒరిజినల్గా డిఎంకే పార్టీకి ఏడీఎంకే ఒరిజినల్ ఓటు బ్యాంక్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నాయకత్వ లోపం అన్న ఏడీఎంకే ఓటు బ్యాంకు ఇప్పుడు దాన్ని నెక్కచ్చిగా స్టాలిన్ గారి పక్క ట్రావెల్ అవడానికి ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. సో దీంతో ఎంత కాదన్నా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఒరిజినల్ ఓటు బ్యాంకు తన దగ్గర ఢీ కొట్టే అంత నేపథ్యం అక్కడ ఇంకో పార్టీకి ఏది కనబడట్లేదు. విజయన్ గారి సినిమాటిక్గా అడవడైతే జరుగుతుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ విషయం ఒక హైలైటింగ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్కి ఏదో అది ఎలక్షన్స్ లీడ్ అవుతుందా లేదా అన్న దగ్గర కన్నా ఆయనకి డ్యామేజ్ మొదట్లో చాలా ఎక్కువ జరిగింది. ఫస్ట్ 2 టర్మ్స్ చూసుకుంటే, ఫస్ట్ టర్మ్ అయితే నిలబడలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో, 2వ టర్మ్ నిలబడి చేతులు కాళ్ళు చేతులు కాల్చుకున్నాడు ఆయన. ఈ 3వ టర్మ్ తెలుగుదేశం చేయూత పథకంలో లాక్కొని వచ్చారు. అది మీరు తమిళనాడు పాలిటిక్స్తో కనుక రిఫ్లెక్షన్ చూస్తే అదే డైవర్సు, అదే త్రిష అబ్లిగేషన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నవన్నీ చూస్తుంటే ప్రాబిలిటీస్ ఐ డోంట్ నో. సో డిఎంకే రెండోసారి అధికారంలో రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే సమయంలో వైఎస్ జగన్ ఎఫెక్ట్ లేదా వైఎస్ జగన్ కుటుంబం ఎఫెక్ట్ తమిళ రాజకీయాలపై, తమిళ ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంట గెలిచి రచ్చగెలవమంటాడు ఆయన. ఇంట గెలవనప్పుడు అసలు అలాంటి ప్రయత్నాలు అసలు చేయలేదు. ఈయన చేస్తాడని కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుందా లేదా? ఎందుకంటే ఇటీవల మురుగప్పన్ కుటుంబంతో వైఎస్ జగన్ కుటుంబానికి ఒక బంధుత్వం అయితే ఏర్పడింది, చూసాం మనం. సార్ 2 విషయాలు చెప్తాను. ఆయన ఒక బిజినెస్ ఫర్టర్నిటీలో ఒక టాల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అనేది. ఎగ్జాక్ట్లీ. దాంతో ఆయన సంబంధాలు సత్సంబంధాలు పక్క రాష్ట్రాలతో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ఇలాంటి వాటితో, తెలంగాణలో కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని రాజకీయాలతో ఇప్పుడు ఎక్కువగా ఓవర్ ఎంతూజియాస్టిక్గా చంద్రబాబు గారు చూడండి, ఎక్కడైనా ఎలక్షన్స్ అనగానే కూటమిలోనే ఒకసారి అడవడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆయనతో. అలాంటి అడవడి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ప్రాంతీయ పార్టీ పరంగా నేను ఎప్పుడూ చూడలేదు. అంచేది ఈ విధంగా ఎలక్షన్స్లో అతను ఏదో కానా పైసా అటుపక్క ఇటుపక్క అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా తప్పనే చెప్తాను. ఆయన టెరిటరీ ఈజ్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్కి ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోనే పరిమితమై ఉన్నాడు. వెళ్ళి తమిళనాడు ఇలాంటివన్నీ స్టాలిన్ మిత్రుడు ఇలాంటి తెలుగు ఓటర్లని ప్రభావితం చేయడం అని నేనైతే చూడలేదు, చూడను కూడా. ఎక్స్పెక్టేషన్స్ కూడా. రైట్. థ్యాంక్ యూ సార్.